వామ్మో! ఏందయ్యో రామ్ చరణ్ ఈ విధంగా షాక్ ఇచ్చావు. ఈ వార్త వింటే మెగా ఫ్యాన్స్‌కే కాదు యావత్ ప్రపంచం ప్రేక్షకులకి నరాలు నిక్కబొడుచుకుంటున్నాయి. కారణం ఏమిటి అంటే అటువంటి వార్త సోషల్ మీడియాని కుదిపేస్తుంది. ఫ్యాన్స్ అయితే ఊగిపోతున్నారు. ఏమిటి అంటే గ్లోబల్ స్టార్‌గా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం RC16 బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో RC16 రెడీ కాబోతుంది. సినిమా రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళబోతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై ఒక వార్త దానవాలంలా వ్యాపించి భారీ ఉల్కాపాతంలా ఒక్కసారి సినీ పరిశ్రమని ఢీకొట్టింది. ఏమిటా ఉల్కాపాతము ఆ వార్త అంటే RC16లో నటిస్తున్నందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 125 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అని ఒక వార్త అయితే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది. ఇది ఎలా అయిందంటే ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇదే డిస్కషన్. కారణం ఏమిటి అంటే నిజమా కాదా? అయితే సోషల్ మీడియా వార్తే, ఎక్కడ అఫీషియల్గా అనౌన్స్మెంట్లు ఉండవు ఇటువంటి వాటికి. మామూలుగా ప్రభాస్ తీసుకుంటున్నాడని అంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆ ప్లేస్లోకి వచ్చేసాడు. ప్రభాస్ కంటే 5-10 ఎక్కువే తీసుకుంటున్నాడు అనే వార్త తెలిసి మెగా ఫ్యాన్స్ ఎలా ఊగిపోతున్నారంటే ఇక గేమ్ చేంజర్ కూడా రెడీ అవబోతుంది. అక్టోబర్లో మన ముందుకు వస్తుందిట. అయితే ఇది కన్ఫామ్ ఇంకా కాలేదు. కానీ ఈ వార్త అయితే ఇప్పుడు 125 కోట్లు అని హోరెత్తించేస్తున్నారు సోషల్ మీడియాని మెగా ఫ్యాన్స్. రామ్ చరణ్ గాని ఒక్కసారి రంగంలోకి దిగితే రచ్చే. RRRతో గ్లోబల్ స్టార్గా మారాడు. RC16తో వరల్డ్ యావత్ ఏకం చేసేసి అద్భుతమైన రికార్డ్స్ని కొల్లగొట్టడానికి రెడీ అయిపోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. రామ్ చరణ్ రెమ్యూనరేషనే 125 కోట్లు అంటే ఇక సినిమా బడ్జెట్ ఎంత ఉంటుంది అంటే మినిమం 500 నుంచి 700 కోట్లు అంటున్నారు. అంటే పాన్ వరల్డ్ మూవీగా మన ముందుకు రాబోతున్న ఈ సినిమా రిలీజ్ అయ్యి అనేక రచ్చ రికార్డులు క్రియేట్ చేయటమే లేటు.